విద్యుత్ మీటర్ల రీడర్స్ నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలియజేస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ బిగింపు వల్ల తమ జీవనోపాధి కోల్పోతున్నామని, గతంలో మా ప్రాణాలు లెక్క చేయకుండా కరోనా టైంలో విద్యుత్ సంస్థకు రెవెన్యూ ఆదాయం రావడానికి తాము ఎంతో కృషి చేశామని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో 4500 కుటుంబాల రోడ్డున పడే పరిస్థితి ఉందని, దయచేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, లేని పక్షాన ఈ నెల 18 తారీఖు నుంచి రాష్ట్రం మొత్తం నిరసనకు దిగుతామని డివిజన్ ప్రెసిడెంట్ జి జాకోబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, బాలాజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల నుండి మీటర్ రీడర్గా పనిచేస్తున్నాం. ప్రస్తుతం మాకు జరుగుతున్న రాష్ట్రంలో మొత్తం 4500 మంది మీటర్ రీడర్ పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఎంత రోడ్డు పడే పరిస్థితి వచ్చింది స్మార్ట్ మీటర్ల వలన. అందుకని గత ప్రభుత్వం మాకు చేసిన అన్యాయాన్ని వ్యతిరేకించినాం. అలాగే ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రాకముందు మేము అందరినీ నారా చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగిలిన మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలను అందరినీ కలవడం జరిగింది. మా ప్రయత్నం రాగానే మీకు తగిన న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చిన్నారు. అలాగే ప్రభుత్వం మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఈ స్మార్ట్ మీటర్ల నిమిత్తము మా రోడ్డును పడే పరిస్థితి అయింది. అందుకని మా కుటుంబాలని ఆదుకోవాలని, అలాగే మేము పలుమార్లు ప్రతి మినిస్టర్ని మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. దానికి మీడియా మిత్రులు, పత్రికా విలేకరులు అందరూ మాకు సపోర్ట్గా ఉండి విజయం చేకూరుస్తారని, అలాగే ప్రభుత్వం మా వైపున ఆలోచించి మాకు తగిన న్యాయం చేస్తారని అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2000లో విద్యుత్ సంస్థలో భాగంగా విద్యుత్ మీటర్ రీడర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము దీని మీదే జీవనాలు చేసి బతుకుతున్నాము. 2000లో కరోనా వచ్చినప్పుడు మాకు ఏ విధమైన రక్షణ లేకపోయినా 45,000 మంది కుటుంబాలు మా కుటుంబాలు వదిలి డిపార్ట్మెంట్ రెవెన్యూ తేవడానికి ప్రాణాలు తెగించి మేము ఉద్యోగం చేసినాం. ఏ రకమైన సెక్యూరిటీ లేకపోయినా సరే. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి మమ్మల్ని ఏదో పరిమితం చేస్తానని అసెంబ్లీ సాక్షిగా అంశంలో ప్రకటించారు. కానీ ఏమీ లేదు. ఈ ఎన్డీఏ కూటమి వస్తే మాకు న్యాయం జరుగుతుందని భావించి మా 4500 కుటుంబాలు పైగా మిగతా వాళ్ళగా చెప్పి ఓట్లు వేయించాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాపకంద వీరులాగా ఈ స్మార్ట్ మీటర్లు బిగించి మా కుటుంబాలని మమ్మల్ని వీధి పడలేసే ఆలోచన ఉంది. కాబట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించి, అలాగే యశోకంతాలు జీతాలు ఇచ్చి వచ్చే మార్కు చూపించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. యూనియన్ పిలుపు మేరకు మేము చర్యలు తీసుకుంటాం. అలాగే విద్యుత్ వినియోగదారులు మేము కష్టపడడం లేదో మీకు తెలుసు. కాబట్టి ప్రతి విద్యుత్ వినియోగదారుడు